హాయ్ హలో అందరికి నమస్తే. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత ఆర్మీ 9 ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసింది. నామరూపం లేకుండా చేసింది. దాడి తర్వాత భారత్ పైన దాడి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అది ఏ రూపంలో ఉంటుందో తెలియదని ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. ఏ రూపంలో వచ్చినప్పటికీ కూడా మన భారత ఆర్మీ ఎదుర్కోగలదు, ధైర్యంగా తిప్పికొట్టగలదు. అందులో ఏమాత్రం డౌట్ లేదు. అయితే వీళ్ళు పాకిస్తాన్ అంటేనే దొంగ దెబ్బ తీయడానికి ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు డైరెక్ట్గా రాలేరు, వాళ్ళకి ఆ దమ్ము ఆ ధైర్యం లేదు. ఎంతసేపునో దొంగదారిలో వచ్చి వెన్నుపోటు పొడిచేటువంటి అలవాటు అనమాట పాకిస్తాన్కి. సో అందుకే కదా ఇట్లా ఉగ్రవాదులను అడ్డం పెట్టుకొని భారతదేశం మీద దాడి చేయడము, ఆయుధాలు లేనటువంటి వారి మీద చంపేయడం, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు అనమాట వాళ్ళు. సో ఈ క్రమంలో మన భారత ఆర్మీ అక్కడ బార్డర్లో మరి మనకు రక్షణగా నిలబడితే మరి కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని అంశాలకు సంబంధించి, అంటే ఎక్కడెక్కడ ఎక్కువ క్రౌడ్ ఉంటుందో ఆ క్రౌడ్ ఉండకుండగా ఆ క్రౌడ్ ఉన్నటువంటి ప్రాంతాలను ఆ క్రౌడ్ ఉన్నటువంటి ప్రాంతాలకు ఎలాంటి రక్షణ కల్పించాలి అనేటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని వాటికి తగినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకుంటుంది ఇప్పుడు. సో అందులో భాగంగానే ఐపీఎల్ మ్యాచ్కి సంబంధించి, ఐపీఎల్ మ్యాచ్ రద్దుకు సంబంధించి రకరకాల చర్చ జరుగుతున్నప్పటికీ అసలైనటువంటి కారణం ఇదే అనేటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఏ క్షణంలో ఏదైనా జరగవచ్చు కదా. కొన్ని వేల మంది అక్కడ మరి గ్రౌండ్లో ఉంటారు కాబట్టి కరెక్ట్ కాదు మ్యాచ్ జరగడం అనే ఉద్దేశంతో మ్యాచ్ను రద్దు చేయడం జరిగింది. ఇట్లా మన భారతదేశంలో ఉన్న ఏ పౌరుడికి ఎవరికి ఏ ఇబ్బంది కలగకూడదని చెప్పి అటు భారత ఆర్మీ ఇట్లా భారత ప్రభుత్వం కంటి మీద కునుకు లేకుండా ప్రయత్నం చేస్తూ ఉంటే, కొంతమంది మాట్లాడేటువంటి మాటలు కానీ కొంతమంది చేసేటువంటి పనులు కానీ నిజంగా విచిత్రం అనిపిస్తాయి మనకైతే. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇప్పుడు హీరో నానిగారు ఉన్నారు. హీరో నానిగారికి సంబంధించిన 83 సినిమా రిలీజ్ అయ్యింది. మరి సక్సెస్ మీట్ పెట్టుకున్నారు. మరి వాళ్ళు పెట్టినటువంటి డబ్బులు రాలేదనా లేకపోతే నిజంగానే సక్సెస్ అయిందనే మనకైతే తెలియదు, కానీ సక్సెస్ మీట్ని ఫిక్స్ చేసుకున్నారు వాళ్ళు. సో ఇక్కడ మన భారత ఆర్మీలో అక్కడ పోరాటం చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నటువంటి క్రమంలో మన ఇక్కడ జేజేలు, చప్పట్లు, నవ్వులు, కేరింతలు ఉండకూడదనే ప్రతి భారతీయుడు కోరుకుంటాడు. అలాంటిది ఒక సెలబ్రిటీ, నానిగారు ఒక సెలబ్రిటీ, బాధ్యత కలిగినటువంటి వ్యక్తి. ఎందుకంటే టికెట్లు రేట్లు తగ్గిస్తే కూడా కిరాణం పెట్టుకోవాలని చెప్పి బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా, బాధ్యతతో మాట్లాడినటువంటి వ్యక్తి నానిగారు. సో అలాంటి నానిగారు ఇప్పుడు ఏంటంటే ఇది 83 సినిమా సెలబ్రేషన్స్ అన్నమాట, సక్సెస్ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. దానికి సంబంధించి ఆయన ఏం మాట్లాడతారంటే, సో ఆయన దృష్టిలో అది కరెక్ట్ అయి ఉండొచ్చు, కొంతమందికి ఆయన మాట్లాడేది నచ్చి ఉండొచ్చు. నాకైతే ఇది కరెక్ట్ కాదేమో నాకు అనిపించింది. ఒకసారి ఆయన మాట్లాడినటువంటి మాటలు వినండి ఏమన్నారో, సక్సెస్ మీట్కి సంబంధించి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులకు సంబంధించి. ఎవరితో మన టీం అందరితో మాట్లాడుతూ పర్లేదా ఈరోజు సక్సెస్ ఈవెంట్ కొంచెం సిచ్యువేషన్ సెన్సిటివ్గా ఉంది కదా అని అడిగినప్పుడు నాకు ఇమీడియట్గా అనిపించింది ఏంటంటే, ఇలాంటి అంటే వాళ్ళు సిచ్యువేషన్ సెన్సిటివ్ ఉండటం అంటే అవతల వాళ్ళు మనకు ఒక ప్రాబ్లం క్రియేట్ చేయాలని ట్రై చేశారు. ఆ ట్రై చేసిన దానికి మన ఇండియన్ ఆర్మీ చాలా పద్ధతిగా, ఫోకస్డ్గా, డిగ్నిఫైడ్గా వాళ్ళకి తిరిగి ఇచ్చింది కదా. అంటే వాళ్ళు చేసిన ఒక దానివల్ల ఒక ఇండియాలో ఒక పార్ట్లో ఒక సినిమా సక్సెస్ ఈవెంట్ క్యాన్సిల్ అయిందన్న సాటిస్ఫాక్షన్ కూడా వాళ్ళకి ఇవ్వకూడదు మనం. అంటే అసలు ఏమీ టచ్ చేయలేకపోయారు అన్నది కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేయాల్సిన బాధ్యత కూడా మనందరికీ ఉంది టీమ్గా. లెట్స్ సెలబ్రేట్, లెట్స్ సే ఆర్ సెల్యూట్ టు ద ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ అండ్ అందరికీ ఆ ఫ్రంట్ లైన్స్లో ఉండి ఫైట్ చేస్తున్న వాళ్ళందరికీ మన ట్రిబ్యూట్, మనం రెస్పెక్ట్ పే చేసుకుందాం. అండ్ దిట్స్ ఆల్సో బ్రహ్మాండమైన ఒక ఆపర్చునిటీ అని చెప్పి ఈరోజు ఈవెంట్ని యాజిటీస్గా ప్లాన్ చేయడం జరిగింది, ముందు ప్లాన్ ప్రకారమే. సో టు ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉన్న అందరికీ కూడా నా తరఫు నుంచి, టీం తరఫు నుంచి ఇట్స్ అ బిగ్ సెల్యూట్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఉన్నారు కాబట్టి మేము బయట అసలు ఇక్కడికి వస్తున్న చోట అన్ని పనులు సాఫీగా జరిగిపోతున్నాయి. అసలు ఇక్కడ మనం అప్పుడప్పుడు వింటుంటాం ఆ దేశంలో యుద్ధం, ఈ దేశంలో యుద్ధం అని. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటే అప్పుడప్పుడు వీడియోలు చూస్తుంటాం. మన దేశం అంతా యాజ్ ఇట్ ఈజ్గా ఫంక్షన్ అవుతుందంటే దానికి కారణం ఇండియన్ ఆర్మీ. అండ్ వాళ్ళందరికీ మన సైడ్ నుంచి బిగ్ సెల్యూట్. సో ఇది ఈ సెలబ్రేషన్ సంబంధించి
ఇది ఆగిపోయింది అని చెప్పి పాకిస్తాన్లో అనుకోకూడదు, ఆ సాటిస్ఫాక్షన్ కూడా వాళ్ళకి ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో చేశారంట. మరి నానిగారి సినిమా పాకిస్తాన్లో ఎవరు చూస్తారో, పాకిస్తాన్ దేశం దేని గురించి ఎక్కడ ఆలోచించిందో మనకైతే తెలియదు. మరి ఈ ఈవెంట్ జరుగుతుంది కదా, మన ఎఫెక్ట్ వల్ల అది ఆగిపోవాలని చెప్పి వాళ్ళు కోరుకున్నారనే విధంగా నేను మాట్లాడుతూ ఉన్నారు. విచిత్రం అనిపిస్తుంది నాకైతే కొన్ని వీళ్ళు సెలబ్రిటీలు ఈ రకంగా మాట్లాడితే నవ్వు వస్తుంది నాకు. నిజంగానే ఇప్పుడు ప్రాణాలు కోల్పోయినటువంటి చాలామంది ఉన్నారు పాపం. ఇప్పుడు యుద్ధం చేస్తామంటే ప్రాణాలు కోల్పోయారు కదా, ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళండి. మీ సినిమా సక్సెస్ అయ్యింది, దాని ద్వారా ఎక్కువ డబ్బులు వచ్చింటే కనుక వెళ్ళి ఆ కుటుంబాలకు సహాయం చేయండి. వల్ల మొన్న 26 మంది చనిపోయారు పహల్గామ్ ఘటనలో. మరి దానికి సంబంధించి మనం ఎక్కడ మాట్లాడలేదు. కనీసం మన సినిమా టైటిల్స్ ముందు కానీ పహల్గామ్ ఘటనకు సంబంధించి వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కోరుకుంటున్నామని మీ సినిమా టైటిల్స్ ముందు ఏమైనా ఇచ్చారా? లేదు. మరి మీ బాధ్యత ఎక్కడుందండి మీకు? మరి మీరే అంటున్నారు కదా, ఈరోజు ప్రశాంతంగా ఉన్నామంటే అక్కడ వాళ్ళు కంటి మీద నిద్ర లేకుండా కాపలా కాస్తున్నారు కాబట్టి అని చెప్పి అంటున్నారు కదా. మరి అలాంటి బాధ్యతతో కూడిన పని చేస్తూ ఉన్నప్పుడు మరి మీరు ఇచ్చే రెస్పెక్ట్ ఏంటి? ఇక్కడ క్లాప్స్ కొట్టడం ఏంటి, చప్పట్లు కొట్టడం ఏంటి, ఎంజాయ్ చేయడం ఏంటి? సో ఈ సక్సెస్ సెలబ్రేషన్ ఏమన్నా ఆపేస్తే ఏమన్నా నష్టమా? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పెద్ద పెద్ద ఐపీఎల్ మ్యాచ్లే ఆపేస్తూ ఉన్నారు. మీ సినిమా ఎట్లాగో హిట్ అయ్యింది, మీరే చెప్తున్నారు కదా సక్సెస్ అయ్యిందని చెప్పి. ఆ సక్సెస్ అయింది, అక్కడితో ఆపేయండి. పోనీ చేసుకునే వాళ్ళు చేసుకోక పుండు మీద కారం చల్లినట్టు. సో అక్కడ పరిస్థితి బాగలేదు, సెన్సిటివ్గా ఉంది. అయినా కూడా మనం ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం మన సక్సెస్ మనం చేసుకుందాం. ఎందుకంటే పాకిస్తాన్లోకి ఈ సాటిస్ఫాక్షన్ కూడా ఇవ్వకూడదు అనే డైలాగులు ఎందుకు ఇంకా? అదే మీ మానాన్ని మీరు చేసుకుంటే దీని గురించి చర్చనే రాదు కదా. మీరు ఇట్లా మాట్లాడడం వల్లే దీని గురించి చర్చ స్టార్ట్ అయింది. ఇదేంది సెలబ్రిటీ అయింది, ఇంత పెద్ద హీరో అని చెప్పుకుంటాడు కదా, ఈయన ఇట్లే నేను మాట్లాడేది అని చెప్పి. చూడండి, సెలబ్రిటీలు అంతా ఇదే రకంగా మాట్లాడతారు. ఇట్లా చేస్తారు కాబట్టి నేటిజన్లు ట్రోల్ చేస్తారు. ఇప్పుడు ఈయన నాని గారికి సంబంధించి కూడా అదే రకంగా చేస్తూ ఉన్నారు. సో ఈ అంశానికి సంబంధించి మీరేమంటారు? ఈ సిచ్యువేషన్లో నాని గారు తన సినిమాకి సంబంధించిన సక్సెస్ ఈవెంట్ జరుపుకోవచ్చా? ఆయన మాట్లాడినటువంటి మాటలతో మీరు ఏకీభవిస్తారా? ఆయన మాట్లాడింది తప్ప రైటా? దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.